హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రోహిణి కృష్ణాస్ వరల్డ్. ఈరోజు నేను మీకు స్పైసీ అండ్ ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ స్పైసీ మసాలా పోహా చేసి చూపిస్తున్నానండి. ఇది చాలా రకాలుగా చేస్తారు. ఈ పోహా అనేది నేను ఈరోజు మన తెలుగు వాళ్ళకి నచ్చే విధంగా స్పైసీగా చేసి చూపించబోతున్నాను. అలానే ఈ పోహాని రకరకాల కాంబినేషన్స్తో తింటారు. దీనిని అసలు ఏం లేకుండా డైరెక్ట్గా తినచ్చు, లేదంటే చట్నీతో తినచ్చు, లేదంటే మిర్చి బజ్జీ కాంబినేషన్లో కూడా తినచ్చు. చాలా బాగుంటుంది. సో నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్కి చేశాను కాబట్టి మార్నింగ్ మిర్చి బజ్జీలు అవన్నీ కుదరవు కాబట్టి నేను ఈ విధంగా పప్పుల పొడి అండ్ నిమ్మకాయతో నేను సర్వ్ చేశాను. ఈ కాంబినేషన్లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పప్పుల పొడి ఎలా చేయాలో కూడా మన ఛానల్లో ఉంది రెసిపీ, కావాలంటే చెక్ చేయండి. ఇప్పుడైతే ఈ స్పైసీ మసాలా పోహా ఎలా రెడీ చేయాలో మీకు చూపిస్తాను. దీనికోసం మనం ఫస్ట్ పోహా రెడీ చేసుకోవాలంటే అటుకుని రెడీ చేసుకోవాలి. మందపాటి అటుకులు తీసుకోవాలండి కంపల్సరిగా. అవి తీసుకొని ఒకసారి వాష్ చేసేసి ఆ వాటర్ అంతా వంపేసి వీటిని మనం అలానే ఒక 15 నిమిషాలు పక్కన పెట్టారండి. ఈ 15 మినిట్స్లో వాటర్లో కడిగాం కాబట్టి ఆ వాటర్ అంతా అబ్జర్వ్ చేసి చూసారా ఈ విధంగా పొడి పొడిగా అవుతుంది. మొత్తం నానతాయన్నమాట, అటుకులు మెత్తబడి పొడి పొడిగా తయారవుతాయి. కంపల్సరిగా కొంచెం మందంగా ఉన్న అటుకులే తీసుకోవాలి. పల్చగా ఉన్న అటుకులు తీసుకుంటే మనకి పిండిలాగా అయిపోద్ది. ఇది ఒక్కటి మనకి ఈ టిప్పు పాటించాలి. సో మనకి పోహా రెడీ అయిపోయింది కాబట్టి మిగిలిన ప్రాసెస్ అంతా చాలా ఈజీ. ఇప్పుడు మనం పోహా రెడీ చేసుకోవడానికి ఒక బాండీ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇప్పుడు దాంట్లోకి తాలింపు మినపప్పు, ఆవాలు, పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఆవాలు చిటపటమనే వరకు వెయిట్ చేసి ఇప్పుడు దీంట్లోకి మనం పల్లీలు కూడా యాడ్ చేసుకోవాలి. అలానే ఒక 1/2 స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నాను. పల్లీలు కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ తాలింపు అంతా మంచిగా దూరగా ఎర్రగా వేగే వరకు మనం వేయించుకోవాలి. ఈ పల్లీలన్నీ కూడా చిట్లాలని చిట్లితే లోపల వరకు వేగినట్టు. సో ఆ విధంగా మనం ఆయిల్లో వేసి మాడిపోకుండా 1 నిమిషం పాటు పల్లీలు ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. పల్లీలు చక్కగా ఫ్రై అయ్యి కరకలాడితే తినేటప్పుడు పంట కింద పడి చాలా టేస్టీగా ఉంటాయి. సరిగ్గా వేగపోతే మెత్తగా ఉంటాయండి. సో అందుకని పల్లీలని జాగ్రత్తగా వేయించుకోవాలి. పల్లీలు అట్లా వేగగానే దాంట్లోకి పచ్చిమిరపకాయలు, నేనైతే ఒక 4 పచ్చిమిరపకాయలు సన్నగా పొడుగ్గా కట్ చేసేసి అవి వేసుకుంటున్నాను. అలానే ఇంకొక ఇంగ్రీడియంట్స్కి పచ్చి బఠానీ అండి. ఇప్పుడు సీజన్ కాబట్టి బాగా దొరుకుతుంది బఠానీ. ఈ పచ్చి బఠానీ తీసుకుంటే మనం ఏమి నానబెట్టనక్కర్లేదు, ఉడకబెట్టిన అవసరం లేదు, డైరెక్ట్గా మనం వాడేసుకోవచ్చు. ఇది కూడా ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి. ఇప్పుడు సీజన్ కాబట్టి బాగా దొరుకుతున్నాయి కానీ నేను తీసుకొచ్చి ఆ పచ్చి బఠానీ కూడా యాడ్ చేశాను. ఆ పచ్చి బఠానీ యాడ్ చేసి ఆయిల్లో ఒక్క 1/2 నిమిషం పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది. మనకి ఒక 1/2 మినిట్ ఈ విధంగా వేయించేసి ఇప్పుడు దీంట్లో ఒక మీడియం సైజు ఉల్లిపాయలండి సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలను కూడా కొంచెం మెత్తబడే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. బాగా వేగన అవసరం లేదు. ఫస్ట్ కొంచెం ఫ్రై అయ్యే వరకు, కొంచెం మెత్తబడే వరకు మనం ఆ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. 1 నిమిషం పాటు ఉల్లిపాయలను ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు టమాటా కూడా మీడియం సైజ్ టమాటా ఒకటి ఫుల్గా నేను వేసేస్తున్నాను. మీరు క్వాంటిటీని బట్టి టమాటాలు అనేది వేసుకోండి. నేను 3 మనుషులకి 3 పర్సన్స్కి వచ్చేటట్టు చేస్తున్నాను కాబట్టి ఒక మీడియం సైజ్ టమాటా మొత్తం యాడ్ చేసి ఇప్పుడు టమాటా కూడా ఆయిల్లో ఫ్రై చేయాలి మనము. ఈలోపు దీంట్లోకి కంపల్సరీగా కరివేపాకు వేస్తేనే దాని ఫ్లేవరు స్మెల్ అనేది కూడా చాలా బాగుంటుంది. పోహాకి మంచి ఫ్లేవర్ యాడ్ అయింది. సో కరివేపాకు కూడా వేసేసి ఇప్పుడు టమాటా అనేది బాగా మెత్తబడే వరకు మనము కలుపుతా వేయించుకోవాలి. ఈ విధంగా టమాటా బాగా మెత్తబడిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 స్పూన్ పసుపు, మన స్పైసీ తగ్గట్టు కారం, నేనైతే ఒక 1.5 స్పూన్ కారం వేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కూడా వేసాను కాబట్టి ఒక 1.5 స్పూన్ కారం వేస్తున్నాను. అది అలానే సాల్ట్ కూడా మన టేస్ట్ తగ్గట్టు, నేనైతే ఒక 1.5 స్పూను ఉప్పు కూడా వేసేసి ఇప్పుడు ఈ ఉప్పు కారం అనేది బాగా ఆ తాలింపులో కలిసేటట్టు బాగా కలిపేసేసుకోవాలి. మనము మొత్తం కలిసేటట్టు బాగా కలిపేసేసుకోవాలి.
ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగానే రెడీ చేసుకున్న ఆ అటుకులు ఉన్నాయి కదండి, ఆ అటుకులు అన్నిటిని కూడా మనం ఇప్పుడు ఈ మిశ్రమంలో వేసేసుకోవటమే. ఇప్పుడు చూసారా అటుకులు పొడి పొడిగా ఎట్లా ఉన్నాయో, అందుకే చెప్పాం కొంచెం మందపాటి అటుకులుగా మనం సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది. మీరు పల్సగా ఉన్న అటుకులు తీసుకున్నారు మనకి వాటర్ లేగానే మనకు ముద్ద అయిపోయింది. సో దాంతో చేయలేము. ఇట్లాంటి మందపాటి అటుకులతోనే మనకి ఈ పోహా రెడీ చేయగలము. సో అన్నీ వేసేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టేసేసుకొని ఆ మసాలా అంతా ఆ అటుకులకి అంటుకునే బాగా కలపాలండి మనము. ఒకవేళ సిమ్లో పెట్టుకుని హైలో కనుక పెట్టేస్తే ఈ అటుకుల మిశ్రమం అనేది బాండికి అతుక్కుపోతూ ఉంటుంది. సో అందుకని మీరు సిమ్లో పెట్టేసుకొని ఫ్లేమ్ని బాగా మసాలా కలిసేటట్టు కలుపుకోవాలి. జాగ్రత్తగా కింద నుంచి పైకి ఇలా కలపాలండి. ఒకేసారి ఇట్లా రౌండ్గా కలిపినా కూడా ముద్ద అయిపోద్ది. కింద నుంచి పైకి ఇట్లా పొడి పొడిగా ఉండేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా కొంచెం కలిపిన తర్వాత దీంట్లోకి ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ కోసం మనము నిమ్మకాయ పిండాలండి. ఈ క్వాంటిటీకి ఒక ఫుల్ సైజ్ నిమ్మకాయ పెద్ద సైజ్ నిమ్మకాయ ఒకటి ఫుల్ పడుతుంది. సో ఒక నిమ్మకాయ పిండేస్తున్నాను దీంట్లోకి. నిమ్మకాయ పిండేసిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం కూడా కలుపుకోవాలండి. బాగా నిమ్మకాయ మసాలా అంతా అటుకుల్లోకి పట్టేటట్టు బాగా కలిపేసుకోవాలి మనము. బాగా కలిపేసేసుకుంటే మనం వేడిగా మన స్పైసీ మసాలా పోహా రెడీ అండి. చూసారా బఠానీ పల్లీలు ఇవన్నీ కనిపిస్తే ఎంత బాగుందో. మీరు ఇక్కడ కొన్ని జీడిపప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని బ్రేక్ఫాస్ట్గా కాదు డిన్నర్కైనా స్నాక్స్కైనా తినచ్చు. మనం ఏ టైంలో అయినా చేసుకోవచ్చు ఈ మసాలా పోహా అనేది. చెప్పాను కదా దీన్ని రకరకాల పద్ధతిలో సర్వ్ చేయొచ్చండి. నేనైతే ఈరోజు ఈ పప్పుల పొడి కాంబినేషన్లో తీసుకుంటున్నాను. చాలా బాగుంది. మీరు ఎప్పుడు తిన్నా ఈ పోహాని వేడిగా తినడానికే ట్రై చేయండి. వేడిగా తింటేనే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. చల్లారిపోయే కన్నా వేడిగా తింటేనే దీని టేస్ట్ అదిరిపోతుంది. సో ఎప్పుడు దోశ ఇడ్లీ ఇవే కాకుండా అప్పుడప్పుడు దీన్ని కూడా బ్రేక్ఫాస్ట్లో చేర్చుకోండి, ట్రై చేయండి. మరి ఇదేనండి ఈరోజు రెసిపీ. అయితే నా రెసిపీస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే లైక్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి. బాయ్.